సార్ వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్? ఈ క్యాన్సర్‌కి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉంది అని పేషెంట్‌కి తెలిసి అలర్ట్ అవ్వడం ఎంతైనా ఇంపార్టెంట్ కదా! సో, ఈ సింప్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ క్యాన్సర్ మీద? క్యాన్సర్ ఎప్పుడు మనకి వార్నింగ్ సింప్టమ్స్ ఇస్తుందండి. చాలామంది ఏమనుకుంటారంటే సడెన్‌గా నాకు నిన్నే డయాగ్నోస్ అయింది. సడెన్‌గా క్యాన్సర్ వచ్చింది. నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు అనుకుంటారు. కానీ అది ఎప్పుడు జరగదు. ఖచ్చితంగా బాడీ మనకి వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. మనం చాలా మటుకు ఆ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అంటే క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ చెప్పాలంటే సడెన్‌గా వచ్చే గెడ్డలు అంటే ఎక్కడన్నా స్వెల్లింగ్స్ అంటాం, లంప్స్ అంటాం. అంటే శరీరంలో ఎక్కడన్నా గెడ్డలు అంటే బ్రెస్ట్‌లో గానీ, ఇంకెక్కడ గానీ, చేతి మీద గానీ ఎక్కడన్నా కొత్తగా గెడ్డలు రావటం, లేతే ఆల్రెడీ గెడ్డలు ఏమైనా ఉంటే సడెన్‌గా అవి పెరగటం మొదలుపెట్టడం, లేతే వాటి మీద పెయిన్ రావటం, ఆ గెడ్డలున్న చోట పెయిన్ రావటం, వాటి మీద స్కిన్‌లో చేంజెస్ రావటం. ఇది ముఖ్యమైన సింప్టమ్స్. ఇది కాకుండా అల్సర్స్ అంటే పుళ్ళు అంటాం. అంటే నోట్లో గానీ, ఇంకెక్కడైనా గానీ బాడీ మీద అల్సర్స్ ఫార్మ్ అయ్యి అవి తగ్గకపోతే అంటే కనీసం 3 వారాల పాటు మందులు వాడినా తగ్గకపోతే ఖచ్చితంగా క్యాన్సర్ సింప్టమ్ కింద తీసుకోవచ్చు. ఓకే. అది కాకుండా స్కిన్ మీద ఏమైనా చేంజెస్ కనబడతాయి అంటే కొత్తగా మచ్చలు వస్తున్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మచ్చలు ఏమైనా ఉంటే అవి స్ప్రెడ్ అవుతున్నా, లేకపోతే వాటి మీద చీము గానీ, రక్తం గానీ, దురద గానీ వస్తున్నా ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. ఇట్ కుడ్ బి ఎ క్యాన్సర్ సింప్టమ్. ఓకే. ఇది కాకుండా చేంజ్ ఇన్ ద బవెల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ అంటారు. అంటే బవెల్ బ్లాడర్ హ్యాబిట్స్ చేంజ్ అంటే ఆకలి తక్కువ ఉన్నా, లేకపోతే అది తీసుకున్న డైజెస్ట్ కాకపోవటం, వామిటింగ్ అవ్వటం, అలాగే మోషన్‌కి వెళ్ళేప్పుడు రక్తం రావటం, అంటే కాన్‌స్టిపేషన్ అవ్వటం. అంటే సడెన్‌గా అంతకుముందు ఉన్న అంటే చాలామందికి ఇవి న్యాచురల్‌గా ఉండొచ్చు. ఈ కాన్‌స్టిపేషన్ అనేది చాలా ఏళ్ళుగా న్యాచురల్‌గా ఉండొచ్చు. కానీ కొంతమందికి సడెన్‌గా 2 మంత్స్, 3 మంత్స్‌లో ఈ హ్యాబిట్ చేంజ్ అవుతుంది. అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వటమో, లేకపోతే ఎక్కువగా మోషన్స్ అవ్వటమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ సింప్టమ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అది కాకుండా అన్నెసెసరీ ఆర్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ బ్లీడింగ్ ఎక్కడి నుంచన్నా బ్లీడింగ్ గానీ, డిశ్చార్జ్ గానీ ఉన్నా కూడా ఖచ్చితంగా క్యాన్సర్ సింప్టమ్స్ అనుకోవచ్చు. ఇది కాకుండా ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ సింప్టమ్స్ అనుకుంటే పర్సిస్టెంట్‌గా కాఫ్ రావటం. అంటే మోర్ దెన్ 3 మంత్స్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా కాఫ్ రావటం, వాయిస్ చేంజ్ రావటం, చెస్ట్ పెయిన్ రావటం, బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటం. ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ సింప్టమ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది కాకుండా సడెన్‌గా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే లాస్ట్ 2, 3 మంత్స్‌లో సడెన్‌గా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వటము, పర్సిస్టెంట్‌గా ఫీవర్ అంటే మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫీవర్ తగ్గకపోవటం. ఇవన్నీ కూడా క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సార్ హెయిర్ ఫాల్ కూడా ఏమన్నా క్యాన్సర్‌లో సింప్టమ్ అయి ఉంటుందా? సాధారణంగా హెయిర్ ఫాల్ క్యాన్సర్ సింప్టమ్ ఉండదు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో భాగంగా హెయిర్ ఫాల్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే.